తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాజీనామా చేయాలి. లేకపోతే మా మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే చెవు మీద పేను వారినట్టు కూడా లేదా? మేము సమాజంలో నిర్భయంగా తిరిగేది లేదా? ఎప్పుడు ప్రభుత్వం ఏం చేస్తున్నదని మహిళలందరూ ఆందోళన చెందుతున్నారట. మరి ఈ ముచ్చట చూద్దామా? రోజు రోజుకు మహిళల మీద జరిగే అన్యాయాలను అక్రమాలను అఘాయిత్యాలను పట్టించుకునేటోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువైపోయారు. ఇంత అధ్వానంగా ఉన్నది తెలంగాణలో ఆడోళ్ళ పరిస్థితి. ఆడబిడ్డల మాన ప్రాణాలకు పూరగా రక్షణ లేకుండానే పోతుంది. ఈ సమాజంలో మేము ఉండాలన్నా సావాలనా? అసలు ఇది సమాజమా లేకపోతే జంతువులుండి అడివే అని తెలంగాణలో ఉన్న మహిళలందరూ కోపం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ రక్షణ కల్పించాలని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, మహిళా మోర్చా కార్యకర్తలు అందరూ కలిసి రోడ్డు మీద ధర్నా చేసుకుంటా రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి, మా మహిళలను కాపాడలేని ప్రభుత్వం ఉంటేంది పోతేంది అని కోపం అయికుంటా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేసుకుంటోటే ఎమ్మటే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ పోలీసు వాహనాలలో తీసుకొని పోయిండ్రు. అయినా మహిళలకు నిజంగానే భద్రత కల్పించాలి కదా సార్లు. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలల కాలం అయినా కూడా సాటి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దయచేసి సార్లు ఈ సమస్యను వదిలిపెట్టకుండా ఏదో ఒక పరిష్కారం చేయాలి మీరే.